ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు అనేక రకాల రోగాలను తగ్గించేటువంటిది అంటే వ్యాధులను తగ్గించేటువంటి ఒక గొప్ప ఔషధ మొక్క గురించి మనం తెలుసుకున్నాము. ఆ ఒక్క మొక్క తెలుసుంటే మనకు అనేక రకాల సమస్యలను గట్టెక్కిస్తుంది. ఆ ఒక్క మొక్క అది భూమికి జానడెత్తు వరకే ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అది ఎక్కువ రాళ్ళున్న ప్రాంతంలో మొలుస్తుంది, రేగడి భూములలో మొలుస్తుంది. అది చేదుగా ఉంటుంది. దానిని గాడిద గడప రాక అని పిలుస్తారు, గాడిద గడప. మరి ఆ మొక్క ఇప్పుడు మనము ఈ రైల్వే ప్రాంతానికి వచ్చాము. రైలు పట్టాల పొంటి ఇది ఎక్కువగా మొలుస్తుంది. ఇది కొన్ని రేగడి భూములలో కూడా ఉంటుంది, కానీ ఈ రైలు పట్టాల పొంటి మాత్రము మనకు ఎప్పుడు నిరంతరము వేసవి కాలంలో దొరుకుతుంది, చలికాలంలో దొరుకుతుంది, వర్షాకాలంలో కూడా దొరుకుతుంది. ఆ మొక్క పిప్పి పనులకు పనిచేస్తుంది, కడుపులో ఉన్నటువంటి నులిపురులకు పనిచేస్తుంది, అంటు వ్యాధులకు. అనగా పూర్వకాలంలో కొందరు వ్యక్తులు కొన్ని క్రియల వల్ల అంటువ్యాధులు అనగా సుఖ వ్యాధులు అంటారు వీటిని. ఈ సుఖ వ్యాధులను కూడా పూర్తిగా నివారించుతుంది. అది ఆ యొక్క మొక్కను చూపించినాక దాని యొక్క విశ్లేషణ మొత్తం మీకు అది ఎన్ని రకాల జబ్బులకు పనిచేస్తుందో అనుభవపూరిత వైద్యాలన్నీ అది మీకు చెప్తాను. ఇప్పుడు అది ఫైల్స్కు అరశమలలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా రండి, ఫస్ట్ అయితే మొక్కనైతే చూద్దాం. ఇదే ఆ మూలిక, దీన్ని గాడిద గడప అని పిలుస్తారు. ఇది బూడిది పూసినట్టు కలర్ ఉంటుంది. ఈ యొక్క ఆకులు బాగా చేదుగా ఉంటాయి. దీని కాయలు వచ్చేసి ఈ విధంగా కాయలు అనేటివి కాస్తాయి. మరి దీని ఆకులు మీరు ఇక్కడ చూస్తే, ఈ వైపు చూస్తే ఈ విధంగా ఉంటాయి, వెనకాల చూస్తే ఈ విధంగా ఉంటాయి. దీని పూత వచ్చేసి ఇక్కడ చూడండి, దీని పూత వచ్చేసి ఈ విధంగా పూత వస్తుంది ఇట్లా. అయితే మనము ఇదంతా మనకు శ్రేష్టకరమే. ఒక మొక్క అయితే తీసుకుపోదాము. దీని ఒక విశ్లేషణ మీకు అద్భుతంగా విశ్లేషణ ఇస్తాను. ఇది అర్షములకు అనగా ఫైల్స్. కొందరికి మొలలు బయటికి ఉంటాయి, ఈ సైజు మాత్రము బయటికి ఉండి అవి పుచ్చుకపోయినట్టయి నొప్పి వస్తుంటాయి. కొందరికి లెట్రిన్ సాపు ఉండదు. లెట్రిన్ సాపునులకు సాపు లేని వారికి మాత్రము మనం ఇదివరకు త్రిఫల చూర్ణముది ఒక వీడియో తీసాము. ఆ త్రిఫల చూర్ణం వేసుకోవాలి మనం లెట్రిన్ సాపు కోసం. అంటే దొడ్డికి సాపు అయినాకనే ఇది బాగా పనిచేస్తుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మొలలు బయటకున్న వాటికి దొడ్డికి సరిగా రానప్పుడు ఆ మొలలు బయటకు వస్తాయి. బలవంతంగా కొందరు లెట్రిన్ పోతుంటారు. అలాంటి వరకు మొలలు బయటకు వచ్చి ఆ రంధ్రం మలద్వారము బాగా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి నొప్పిగా వస్తుంది. తట్టుకునే నొప్పి వస్తుంది కొంతమందికి. అవి చులుకుని పోటు వస్తుంటాయి. ఆ యొక్క మొలలు ఈ యొక్క ఆకులను తీసుకొచ్చి మెత్తగా నూరి ఒక సీసంగోలి పరిమాణం, ఇంత పరిమాణము బనీని గుడ్డలు ఉంటాయి. ఇలాంటి మనము వేసుకున్నటువంటి పాతది ఒకటి పేలక తీసుకుని ఆ పేలక లోపల ఈ సీసంగోలి అంత అందులో పెట్టేసి మలిసి ఆ నొప్పి ఎక్కడుందో అక్కడికి చెక్కాలి. దీన్ని అంటే అక్కడికి అటాచ్ చేయాలి. అందులోపల నుంచి వచ్చేటువంటి నీరు మాత్రమే దానికి తగిలితే సరిపోతుంది. ఆ మొలలు అనేటివి కరిగిపోతాయి. ఈ విధంగా ఒక వారం రోజులు చేయాలి. ఇది రాత్రిపూట మనం పెట్టుకున్నాం మనకు అక్కడ, అంటే ఈ యొక్క మందును అక్కడ అంటించినప్పుడు ఇది మొత్తం అంటద్దు మందు అనేది. అది బనీని పేలిక నుంచి బయటికి రసం అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా అంటితే ఆ మొలలు అనేటివి పూర్తిగా కరిగిపోయి ఆ ఉబ్బిపోయింది కూడా కరిగిపోతుంది. అక్కడ నొప్పి, మంట, సలపడము, పోటు అన్ని నివారించబడతాయి. ఇక పిప్పి పంటి సమస్య, కొందరికి రంధ్రాలయ్యి బుర్రలయ్యి అవి పనులన్నిటి పుచ్చిపోయి మన బాగా నొప్పి వచ్చి గుంజి అరహరం అదేమని మొత్తుకుంటారు. కొందరు మంచాల బండుకొని కూడా ఏడుస్తుంటారు ఆ పిప్పి పన్నుతోటి. మరి అలాంటి సమస్య ఉన్నవారు గాడిద గడప ఆకులను తీసుకొచ్చి, ఈ గాడిద గడప ఆకులను తీసుకొచ్చి ఇందులో మనకు పొగాకు అనేది దొరుకుతుంది. మనం పంటలు వేస్తుంటాం పొగాకు. ఆ పొగాకు ఈ గాడిద గడప ఇది ఒక 3 గ్రాములు, అంటే అదొక గ్రాము. వీటిని మెత్తగా నూరి మన మినుములు తెలుసు కదా, మనము దోశలు పోసుకొని తింటాము, మినుములు వడలు చేసుకొని తింటాము. ఆ మినప గింజ అంతా, అంటే మినప విత్తనం పరిమాణము ఈ మాత్ర కడితే ఎండినాక ఇది ఆవ గింజ పరిమాణం, అంటే మనం తాలింపులు వేసుకుంటాం ఆవాలు అంత పరిమాణము ఇది ఎండినాక అవుతుంది. ఆ యొక్క మాత్రను తీసి ఆ పిప్పి పన్ను హోల్ ఎక్కడైతుందో ఆ హోల్లో కనుక పెట్టినైతే ఆ పిప్పి పంటి సమస్య పూర్తిగా నివారించబడుతుంది. ఇక చర్మ వ్యాధుల సమస్య అనగా కొందరికి కొన్ని రకాల చర్మ వ్యాధులు, అంటే ఇప్పుడు ఇలాంటి ఒక చర్మము మొత్తం ఇదంతా పొక్కి నీరు వస్తుంది పైనంతా, లోపల పుండు మాదిరిగా మారిపోయి ఇదంతా పైన నీరు పడుతుందంతా. దాన్ని ఏం ఇట్లా చేద్దామన్నా అంత నీరు వస్తుంటది. ఆ లోపలంతా చెడిపోతుంది అంతా, ఈ భాగం అంతా.
అటు కొందరికి కాలు మొత్తం అవుతుంది, లోపలంతా చీమ పట్టినట్టు, దాన్ని ఏం చేయరాదు, దాన్ని ఆపరేషన్ చేయరాదు, దాన్ని నాకు కోసి బయటికి ఇద్దాను కూడా బయటకు వచ్చేది కాదు, అంత చెడిపోయినట్టు ఉంటుంది. అలాంటి సమస్య పాయిజన్స్ అంటే అది ఇన్ఫెక్షన్స్, అలాంటి సమస్య దాపరించినప్పుడు ఇగో ఇలాంటి వేపాకులు, చింతాకు, ఈ గాడిద గడప ఆకును ఈ మూడింటిని సమానంగా తీసుకుని మెత్తగా నూరి వాటికి పట్టు వేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి విషాన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి అది కొద్ది రోజులు, ఒక వారం రోజులు చేసేసరికి చర్మం అంతా మామూలు చర్మంగా మారుతుంది, ఆ లోపల ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తుంది. ఇక సుఖ వ్యాధులు అనగా అంటువ్యాధులు, అంటే సుఖ వ్యాధులు అనేవి స్త్రీ పురుషులు కలయిక వల్ల ఈ యొక్క చెడు వ్యాధులు అనేవి దాపరిస్తాయి. కొంతమందికి చీముగా వస్తుంది, కొంతమందికి చిన్న చిన్న నూకలు మర్మస్థలాల మందు అవుతాయి, అది అంగం పైన కావచ్చు, యోని పైన కావచ్చు. మరి అలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకులను తీసుకొని, ఇన్ని ఆకులు తీసుకోండి, ఒక 3 తులాల వరకు, 3 నుంచి 4 తులాల ఆకులు తీసుకొని, 1 తుల నుంచి 2 తులాలు మీకు ఎక్కువ కావాలన్నప్పుడు ఇదొక 100 గ్రాములు తీసుకొని, ఒక 50 గ్రాములు వాయు విడంగాలు అనేవి దొరుకుతాయి మీకు పచారి చేపలలో, చౌదపొడి చేపలలో. ఫస్ట్ ఆ వాయు విడంగాలను మెత్తగా దంచి చూర్ణం చేసి ఈ పచ్చాకును మెత్తగా నూరి, ఇందులో ఒక 4-5 మిరియాలు వేసి నూరి, ఆ వాయు విడంగాల చూర్ణంలో పోసి నూరి, మళ్ళా ఒక కుంకుడు గింజ కంటే కొద్ది తక్కువ మోతాదుగా మాత్ర కట్టండి. ఈ మాత్రలను ఉదయము సాయంత్రము బియ్యపు కడుగు వాటర్ అనేటివి మనకు ఉంటాయి, దీన్ని పసిగడుగులు అంటారు. అంటే రెండోసారి వచ్చినాయి, ఫస్ట్ ఒకసారి కడిగి వంపండి, సెకండ్ సారి వచ్చినప్పుడు ఒక గ్లాసు పట్టుకోండి. ఆ గ్లాసు పట్టుకొని ఆ గ్లాసు నీళ్ళల్లా ఈ మాత్రం ఫస్ట్ మనం వేసుకొని ఆ నీళ్లు బియ్యపు కడుగు వాటర్ తాగండి. అలా బి కాంప్లెక్స్ అనే విటామిన్ అనేది ఉంటుంది మనకు. అయితే దాని ద్వారా మనకు ఈ యొక్క అంటువ్యాధి అనేది పూర్తిగా నివారించబడుతుంది. కానీ దీనికి మాత్రము మనం చప్పిటి భోజనం చేయాలి, ఉప్పు కారాలు ఏమి లేకుండా తెల్లన్నం కనుక తినాలి. మనం తెల్లన్నం తిన్నట్టయితే ఈ అంటువ్యాధి అనేది పూర్తిగా నివారించబడుతుంది. సుమారుగా ఇది ఒక 1 నెల రోజులు 40 రోజులు కనుక వాడినట్టయితే ఈ యొక్క వ్యాధి నుంచి పరిపూర్ణంగా నివారించబడి బయటపడతారు. స్త్రీల్లో వచ్చేటువంటి గర్భసంచి సమస్యలకు అనగా మంతు వచ్చినప్పుడు కొంతమందికి ఇబ్బందులు అవుతాయి, కొంతమందికి మంతుకు ముందు అవుతుంది, కొంతమందికి మంతు రోజు నుంచి ఉంటుంది ఇబ్బంది. అలాంటి సమస్య ఉన్నవారు ఈ గాడిద గడప ఆకులను మెత్తగా నూరి, చింత నెలలంటే చింత చెట్టు కది, చింత చెట్టు ప్రతి సంవత్సరం చెక్కలు ఇంత పిచ్చలు ఊడిపోతాయి, దాన్ని బూడిద చేసుకోవాలి. ఆ బూడిదని అంటే కాల్చి బూడిద చేసిందని ఈ యొక్క ఆకులు దానిలో కలిపి మెత్తగా నూరి మన బఠానీ గింజంతా మాత్ర కట్టాలి. బఠానీ గింజంతా మాత్ర కట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తూ ఉంటే, అయితే ముందు సమస్య ఉన్న వాళ్ళకు, మంతుకు ముందు సమస్య ఉన్న వాళ్ళకు ముందు ఒక వారం నుంచి ఇవ్వాలి. ఆ మంతు నుంచి సమస్య ఉన్న వాళ్ళకు మంతు రోజు నుంచి మాత్రము వారం రోజులు ఇస్తే సరిపోతుంది. ఆ గర్భసంచి సంబంధించిన సమస్యలన్నీ ఈ యొక్క మూలికతోటి పరిపూర్ణంగా నివారించబడతాయి. ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, ఈ కడుపులో ఉన్న విషాలన్నీ పోవాలనుకునేవారు, ఇంకా చాలా రకాలుగా ఎప్పటికీ అరసిమలలో భగేంద్రాలు అంటువ్యాధులు సోకద్దు అనుకునేవారు దీని యొక్క ఆకులను తీసుకొచ్చుకొని మెత్తగా దంచి, ఉప్పు ఉంటుంది, సముద్రపు లవణము, మన గల్లుప్పు, మన మీద ఉంటుంది ఉప్పు, ఆ ఉప్పు ఇది వాము మూడింటిని మెత్తగా నూరి రోజు ఒక చిటికడు మనము పరిగడపనం తీసుకొని ఇట్లా ఒక 1 నెల నుంచి 10 రోజులు కనుక మనం ఉపయోగిస్తూ చప్పిడి అన్నం కనుక తిన్నట్టయితే ఈ జబ్బులు అనేవి ఒంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. వచ్చిన జబ్బులు కూడా ఒంట్లో నుంచి బయటికి పరిగెడతాయి. పాత పుండ్లు మురిగిపోయిన వెనకటి నుంచి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల కొద్ది ఒకటి 5 నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా పుండ్లు అనేవి ఉంటాయి కొందరికి. మరి అలాంటి వారికి ఇది దివ్య ఔషధము, అనగా ఇది మనం చెప్పాలంటే సంజీవిని లాగా వారికి పనిచేస్తుంది. ఇది పాత పుండ్లకు ఈ యొక్క గాడిద గడప ఆకులను, అంశపాది ఆకులు, నేపాలం చిగురులు, రసకర్పూరం ఇందులో కొద్ది వేసి బాగా నూరి ఆ యొక్క ముద్దను ఆ పుండ్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొన్ని కట్లు అప్పుడో కట్టు రోజు మార్చి రోజు ఇట్లా కడుగుతూ ఉంటే పాత పుండ్లు అవి పూర్తిగా నివారించబడి పూర్తిగా మానిపోతాయి. మంచి చర్మం అక్కడి నుంచి పుట్టుకొచ్చి ఆ పుండ్ల బాధే మనకు ఉన్నది. ఇక క్రిమి వ్రణములు అనగా పుండ్ల లోపల చిన్నగా తెల్లటి పురుగు మెసులుతుంటది, అంత రోత వాసన, కంపు వాసన వస్తుంటది. ఆ పురుగులు మెసిలేది కూడా మనకు అర్థమవుతుంటాయి. అందులోకి కూడా పురుగులు కూడా బయటికి చిన్నటి పురుగులు,
అవి ఎంత అంటే తెల్లగా ఉంటాయి, బియ్యంలో పడతాయి చిన్న పురుగులు. అలాంటి పురుగులు మెసులుతుంటాయి అలా. అవి మనం పుండును కడిగినప్పుడు అవి బయటకు కూడా వస్తుంటాయి. అలాంటి దానికి మన త్రిఫల కషాయముతోటి ఆ పుండును కడిగి ఈ ఆకులను గాడి గడప ఆకులను పసుపేసి నూరి ఈ దాని పైన కడుతూ ఉంటే క్రిమి వరణములు ఖచ్చితంగా పూర్తిగా మానిపోతాయి. సోరియాసిస్ అనేది ఒక భయంకరమైన చర్మ వ్యాధి. దాన్ని తన్ని తరిమేయాలంటే ఈ యొక్క గాడిద గడప ఆకులను ఇన్ని తీసుకొచ్చుకోండి. కొన్ని మిరియాలు, ఇంత కొంచెం పసుపు, ఫస్ట్ మెత్తగా దంచి అలా గోమూత్రం ఇంతంత లిక్విడ్ కలకమయ్యేటట్టుగా, అంటే మన లేహ్యం లాగా మారేటట్టుగా మంచిగా నూరి ఈ మూడింటి ఇంత ముద్ద అవుతుంది. ఈ ముద్ద ఎంత ఉన్నదో అంత మంచి బయట మనము వంట ఆముదం ఉంటుంది, ఆ ఆముదం లోపల దీన్ని ఉడికించాలి చిన్న మంట పైన. ఈ యొక్క ఇదంతా అందులో ఇంకిపోవాలి. ఇది నల్లగా మారుతుంది, అంటే చిన్న మంట పైన ఉడికి 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 ఇది నల్లగా మారుతుంది. ఆముదం మిగులుతుంది. ఆ మిగిలినటువంటి ఆముదంను ఒక గుడ్డ లోపల వడపోసుకొని ఆ చర్మ వ్యాధి అనగా ఈ సోరియాసిస్ ఎక్కడైతుందో అక్కడ ఇది రాస్తూ వాళ్లకు లెట్రిన్ సాపయ్యే మందు వారానికి ఒకసారి ఒక 20 ml మోతాదుగా ఆముదం తాగించాలి. ఇది గర్భిణీ స్త్రీలు ఆచరించరాదు. మిగతా వారు ఎవరైనా దీన్ని ఆచరించవచ్చు. ఈ విధంగా మాత్రము మీరు చర్మ వ్యాధికి సోరియాసిస్ ఉపయోగించుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు అనేవి మీకే కనిపిస్తాయి. కడుపులో కొందరికి నులి పురుగులు ఉంటాయి, అవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అవి పురుగులు, నులి పురుగులు అనేటి కడుపులో ఉండడం వల్ల ఇబ్బందుల పాలు, చాలా వరకు ఇబ్బందులు అనేవి జరుగుతాయి. మరి అలాంటి పురుగుల సమస్య ఉన్నవారు ఈ యొక్క గాడిద గడప ఆకును ఒక 10 గ్రాములు తీసుకొని, ఒక 20 గ్రాముల మిరియాలు తీసుకొని మెత్తగా నూరండి. రుబ్బి రుబ్బి రుద్ది 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 శనగ గింజంత మాత్రలు కట్టండి. వాటిని గాలికి ఎండబెట్టండి, అంటే గాలికి ఉడారిపోతాయి. అలాంటి మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవాలి. అనగా అనుపానంగా మంచినీళ్ళు తాగాలి. ఈ 3 రోజులు, 2 నుంచి 3 రోజులు దీన్ని వేసుకోవాలి. తెల్లన్నం తినాలి. దీన్ని ఈ 3 రోజులు తెల్లన్నం, వైట్ అన్నం మాత్రమే తినాలి. ఈ విధంగా చేయడం వల్ల కడుపులో ఉన్నటువంటి నురి పురుగులు అనేటి మలము అనగా లెట్రిన్ దొడ్డికి ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఆ పురుగుల బాధ అనేది పూర్తిగా నివారించబడుతుంది. ఇంకా దీనిపై చెప్పాలంటే ఇంకా చాలా యోగాలు ఉన్నాయి. మరొక వీడియోలో వాటిని, మరొక సందర్భంలో వాటిని కూడా చిత్రీకరించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ అనేది ఉంది, దానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీరు ఎవరైనా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.